నమస్కారం అయ్యా. ఇతని పేరు బాలకొండయ్య. ఏంటి? ఏమీ లేదండి, ఈసారి మన నియోజకవర్గం ఎస్సీలకి కేటాయించారని తెలిసింది. ఆ ఎమ్మెల్యే టికెట్ ఏదో నాకు ఇప్పిస్తే. నువ్వు ₹1,00,00,000 ఖర్చు పెట్టగలవా? ఖర్చు పెట్టగలనండి. అయితే ఢిల్లీకి ఫోన్ చేసి అన్నయ్యతో మాట్లాడతాను. నీ క్యాష్ లేవడు, నీకు అపోజిషన్ రాకుండా చూసుకో. అలాగనే. నీ టికెట్ సంగతి నేను చూసుకుంటాను కానీ నువ్వు నాకు మంచి పిల్లని సెటప్ చేయి. పెళ్లి చేసుకోవడానికయ్యా, నాకు ఇంకా పెళ్లి అవ్వలేదు. మీ వయసు ఎంత? 20 పైనే. 50 కూడా 20 పైనే ఉంటది. వయసుదే ఉంది కానీ నేను ఇంతవరకు కన్యకుణ్ణి. కన్యకుడా? అవునయ్యా, ఏ పిల్లని ముట్టుకోలేదు. బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉందేమో, మంచి డాక్టర్ చూపించండి. బాడీలో ప్రాబ్లం లేదా? వస్తున్నా, మర్చిపోకసమ్మా. చాలా ప్రాబ్లం గా ఉందండి. స్టూడెంట్స్ కాలేజీకి రావాలంటేనే భయపడుతున్నారు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఎవ్వరూ పట్టించుకోరు. పైగా ఇక్కడ చదివేది ఎక్కువగా తెలుగు అమ్మాయిలు. వాళ్ళని మరీ లోకుగా చూస్తున్నారు. పోయి పోయి ఇతనే కంప్లైంట్ ఇస్తున్నారేంటి మేడం? ఇతనే పెద్ద రోమియో. మమ్మల్ని టీజ్ చేసే వాళ్ళని ఇతనేం చేస్తాడు? ఏంటి ఇలాంటి డ్రెస్సులు వేసుకుని తిరిగితే టీచ్ చేయరా? నిన్న ఒకడు టీచ్ చేస్తున్నాడంటే ముందు నువ్వు ఎలా ఉన్నావో చూసుకో. అందమనేది దాచే కొద్దీ పెరుగుద్ది, విప్పే కొద్దీ తరుగుద్ది. పెళ్ళయ్యాక మీ ఆయనకి బాగా చూపిద్దు గాని అప్పటిదాకా దాచేయి. ఓకే? मोनालिसा। तेरा डेट ऑफ बर्थ क्या है? 1982। तुम्हारे स्कूल में जाने का डेट? 1987। 10th क्लास पास होने का डेट? 97 अप्रैल। और मेच्योरिटी का डेट बता। बताओ बताओ बताओ, भाई को गुस्सा आएगा। बताओ बताओ बताओ, भाई इस डेट में तुम्हारा ग्रीटिंग भी जाएगा। बोलो मोनालिसा, बोलो। आप बहुत खूबसूरत लगते हैं। अरे छोड़ो यार, जाने दो ना। कौन है रे तू? क्या काम है तेरा यहाँ पे? हीरो हीरो बाप हीरो। देखा तो मालूम नहीं हो रहा। देख, अब लड़कियों को बचाने को आया। देख ए हीरो, चल तेरा काम देख ले। चल जा जा, तेरा काम देख। आई एम सॉरी। तेरा रास्ता ना, आप जा जा। बोलो। अन्ना का जवाब नहीं दिया अभी तक। रेप वेप हमको नहीं आता, ऐसा सोचकर हमको छक्का मत समझना। इरिटेट किए तो कुछ भी कर डालते। ठहरो ठहरो, गाड़ी पे पेट्रोल डालो रे। अरे अरे जल जा। अरे भाई क्या कर रहे हो यार? गाड़ी पे पेट्रोल क्यों डाल रहे हो? क्यों दिखाई नहीं देता? काम करने को बोला ना अपना, वही तो निभा रहा हूँ। माचिस क्यों निकाल रहे हो? अरे विलन, बड़ा विलन बनेगा रे आगे। जल जाता ना नक्को। अब देख खेल। ఏం కుమ్ముతున్నాడే మంచి పోటుగాడు. బూతు లేకుండా మాట్లాడేవా?
వస్తానండి. కాస్త గట్టిగా చెప్పు బాబు. ఇంతకంటే ఇంకేం గట్టిగా చెప్తామండి. రారులేండి. సార్ ఉమ్, మీ పేరు చెన్నకేశ్వరెడ్డా? కాదు భరత్. ఎందుకు అలా అడిగావు? మీది ఆంధ్రనా? ఎప్పుడో, ఇప్పుడు కాదు. మా ఊర్లో మీ విగ్రహం ఉంది సార్. నాదా? అవును సార్, ఆ విగ్రహం మీదే. నన్నందరూ ఫిల్మ్ స్టార్ ఎన్టీఆర్ లా ఉంటానంటారు. ఒకవేళ ఆ విగ్రహం ఆయనదేమో, నాది మాత్రం కాదు. ఇంతకీ ఏ ఊరు మీది? పులివెందుల. ఇక్కడేంటి మరి? మెడిసిన్ సీట్ ఇక్కడే వచ్చింది సార్. ఓహో, బాగా చదువుకో. వస్తానమ్మా. నువ్వేంటి ఇక్కడ? చెప్తాను, పద. సత్యరెడ్డి, బాబు ఎన్నే ఉన్నాడని నీ ప్రాణం పోయిన పులివెందులు ఎవరికీ తెలియకూడదు. ప్రమాణం చెయ్యి. హలో, నా పేరు హిప్పీ లహరి. హిందీ ఫిల్మ్స్ కి మ్యూజిక్ చేస్తాను. ఏ ఫిలిమ్స్ చేశారు? చేస్తానని చెప్పాను కానీ చేశానని చెప్పలేదుగా. ఓ, ఇక్కడ ప్రోగ్రామ్ చేయడానికి వచ్చాను. నేను కూడా వాళ్ళతో మాట్లాడాను. నా పేరు హిప్పీ లహరి. హిందీ ఫిల్మ్స్ కి మ్యూజిక్ చేస్తాను. ఓహో, మ్యూజిక్ డైరెక్టర్. నేనేం చేస్తానో చెప్పింది మీరేం చేస్తారో చెప్తారా? గాలికి తిరుగుతాను. తిరగలేదే? ఎందుకు తిరగాలి? గాలికి తిరుగుతానన్నావు కదా, జోక్ చేశాను. బాగుందా? చెత్తగా ఉంది. ఫరెస్ట్ ఫెలో, జోక్ సెన్సే లేదు. అప్పటి నుంచి నేను కూడా ఏంటి అలా చూస్తున్నావు? సైట్ కొడుతున్నా. ఏంటి సైట్ కొడుతున్నా. దూరంగా ఉండి కొడితే నీకు కనిపిస్తుందో లేదో అని ముందుకొచ్చి కొడుతున్నా. హౌ డేర్ యు ఆర్. అవును, నాకు డేరింగ్ ఎక్కువ. చెప్పుతో కొడతా. చెప్పు దెబ్బలు నాకేం కొత్త కాదే. ఛీ! పోతే పో, ఇంకో అమ్మాయిని చూసుకుంటాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. కూర్చోండి. ఏంటి శర్మ గారు, అల్లుండి కూడా ఐపీఎస్ ని తెచ్చారు. ఐఏఎస్ ని తెచ్చుకోవచ్చుగా. శర్మ గారు చాలా తెలివైన వారు. ఉమ్. ఐపీఎస్ అయితే ఎప్పుడు తన కింద ఉంటారని. అబ్బే, అలాంటి ఏం లేదండి. బాగున్నారా? కనిపించట్లా? ఏం కనిపిస్తుంది? మొత్తం డ్రెస్ తో కప్పేస్తే. ఆ? ఆ, నువ్వు అందంగా ఉంటావు. అందంగా మాట్లాడితే ఇంకా అందంగా ఉంటావు. వంకరగా మాట్లాడితే ఇలాగే ఉంటుంది. హలో, పిలిచింది నిన్నే. చాలా గ్లామర్ గా ఉన్నావు. ఏం తింటావు? గ్లామర్ నాకు పుట్టుకతో వచ్చింది. నా ప్రశ్న అది కాదు, ఏం తింటావు అని. అందరూ తినేదే తింటారు. మరి అందరిలా లేవే, డిఫరెంట్ గా ఎందుకున్నావు? చూసే కళ్ళను బట్టి ఉంటుంది. అంటే నా కళ్ళు బ్యాడ్ అనే ఉద్దేశమా? నీ క్రాఫ్ ఏంటి అలా ఉంది? నా పేరు హిప్పీ లహరి. నేను అడిగిన ప్రశ్న అది కాదు.
నీ క్రాఫ్ ఏంటి అలా ఉందని. క్రాఫ్ చిన్నప్పటి నుంచి అలాగే ఉంది. చిన్నప్పటి నుంచి అలాగే ఉంటే నువ్వు మాత్రం పెద్దవాడివి ఎందుకు అయ్యావు? అంటే క్రాఫ్ కూడా పెరిగింది, క్రాఫ్ ఏంచా. ఎందుకు వేయించావు? రివర్సా? కాదు, స్ట్రైట్. ఇప్పుడే వస్తాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఐఎమ్ హిప్పీ లహరి. ఎక్కడో ప్రోగ్రామ్ చేయడానికి వచ్చాను. ఆ ప్రోగ్రామ్ కోన్ బనేగా బకరా. ఈ ప్రోగ్రామ్ లో గెలిచిన వారికి ఏమేమి, ఇట్స్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. మెయిల్స్ తో పెట్టుకోకు. ఏంటి అలాగున్నావు? ఏంటో కొత్తగా ఉంది. సరైన మగాడు టచ్ చేస్తే అలాగే ఉంటుంది.